హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టార్కు వెస్ట్ జోన్ ఆయువు పట్టు లాంటిది. ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియా కావడంతో ఏటేటా ఇటువైపు లగ్జరీ హౌసింగ్ విల్లాలకి డిమాండ్ చాలా బాగా పెరుగుతూ వస్తుంది. ఈ ఏరియా రియాలిటీ రంగ అభివృద్ధిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారేడ్కో హైదరాబాద్ వెస్ట్ జోన్ వింగ్ గత 8 సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈ వింగ్ జనరల్ బాడీ మీటింగ్ ఈ నెల 29న జరిగింది. గ్రాండ్ గా జరిగిన నారేడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ జనరల్ బాడీ మీట్ కు ఈ జోన్ పరిధిలోని బిల్డర్స్ హాజరయ్యారు. వెస్ట్ జోన్ లో రియాలిటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం డెలిబరేషన్, డిస్కషన్స్, అడ్వైజ్ దాని యొక్క సారమే నిర్ణయం. వీఆర్ లిబరల్, వీ బిలీవ్ ఇన్ డిస్కషన్స్, we believe in deliberations, and we are ready to take the advice. If that advice is good for the state, profitable for the state, we follow it. ముఖ్యమంత్రి గారికి చాలా చక్కటి అవగాహన ఉన్నది ఈ అంశాలపైన. రాబోయే కాలంలో త్వరలోనే మీకు న్యాయము బ్యాలెన్స్ చేసే విధంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి వారి తరఫున మీకు ఆ విశ్వాసాన్ని కలిగిస్తున్నారు. వెజ్ జోన్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పుట్ట లాంటిది. ప్రభుత్వాలు మారుతుండొచ్చు, ముఖ్యమంత్రులు మారుతుండొచ్చు. మన వెజ్ జోన్ ఏదైతే ఉన్నదో ఆ వెజ్ జోన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వచ్చే విధంగా మీరందరూ కృషి చేయడంతో ఇవాళ ఒక మంచి పేరు ఈ రాష్ట్రానికి వచ్చింది. ఏ డీవియేషన్స్ లేకుండా, ఏ తప్పుడు పనులకు అవకాశం ఇవ్వకుండా ఖచ్చితమైన మార్గంలో ప్రభుత్వ నిబంధనల మేరకు, కన్జ్యూమర్ కోరికల మేరకు ఏ విధంగా ఉండాలనో ఆ విధమైన నిర్మాణాలు చేపడతామని చెప్పి మీరు గత 8 సంవత్సరాల నుంచి ఒక నిబద్ధతతోటి పనిచేస్తున్నారో దానికి మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. 8 సంవత్సరాలుగా ఒక 20 మంది బిల్డర్స్తో స్టార్ట్ అయ్యి ఇవాళ 175 మంది వరకు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు సాధక బాధకాలు మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటూ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్కి, అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి మిత్రులకి, అడ్వైజర్స్కి, ఈ కార్యక్రమానికి వచ్చి సమస్యలు విని పరిష్కరించుకోవడంలో కూడా మా పాత్ర ఉంటుంది. మన పాత్రల్లో ఎటువంటి లోపాలు ఉండవు అని చెప్పి సంఘీభావంతో ముందుకు నడిచే ప్రతి మిత్రుడికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంతమంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరు కలిసి ఈ వెస్ట్ జోన్ బ్రాంచ్ది ఇంత ఘనంగా జరుపుతారని నేను ఎప్పుడూ ఊహించలేదు. చాలా చాలా బాగా చేశారు. ఇవాళ మనకు ఉన్న బిల్డర్స్ ఇండియాలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో మనం ఉన్నామని చెప్పుకోవడానికి మనందరూ కూడా గర్వపడాలి. రాబోయే రోజుల్లో ఇంకా మనం అద్భుతమైన పేరు సంపాదించుకోవాలి. మనందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. సమిష్టిగా ఒక మాట మీద నిలబడి ఏ సమస్య వచ్చినా సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనం పరిష్కరించుకునేటట్టుగా ఉండాలి. జాగ్రత్త. సమస్యలు ఉండేవి కాబట్టే సమస్యలు తీర్చగలుగుతాం, కాబట్టి ఆ సమస్యల్ని ఫేస్ చేయగలుగుతాం, కాబట్టి ఆ సమస్యలతో నిద్రపోతాం, కాబట్టి మనం రియల్గా వచ్చేసాం. నేను నా బిల్డర్స్ అందరినీ కూడా నా సోదరులుగా భావిస్తాను. వాళ్ళ హ్యాపీగా ఉన్నాం. ఉన్న పొజిషన్లో జాగ్రత్త చేసుకుని గోస్లో ఫర్ సమ్ టైమ్ అగైన్ ద డే విల్ కమ్ టు అస్. ఆ రోజు వచ్చిన రోజున మళ్ళీ సింహాలాగా విజృంభిద్దాం. ప్రభుత్వం ఈ మధ్య అందరు చూసుంటారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రివైజ్ చేయాలని అనుకుంటున్నారు. భూముల ధరలు పెంచడం వల్ల మనకి ఇబ్బంది లేదు. దాంతోపాటు మనం రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ తగ్గించాలి అనేది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు మనకి 7.5 ఉంది, దాన్ని 5% వరకు తీసుకురావాలి. సో మీకు తెలిసిన ప్రాంతాల్లో మీరేమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటే అతి తొందరలో ఆ ఫార్మాట్ రేపే మీకు పంపిస్తాం. ఆ ఫార్మాట్లో ఫిలప్ చేసి లొకేషను, డిస్ట్రిక్టు, విలేజ్ నేమ్ ఇచ్చి ఇప్పుడున్న SRO రేట్ ఎంత ఉంది, ఎంతవరకు పెంచితే బాగుంటుంది అనేది ఇస్తే అవన్నీ పరిశీలించి నారేడ్కో తెలంగాణ తరఫున మేము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. అతి తక్కువ కాలంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన నారేడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్కి పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన వెస్ట్ జోన్ బిల్డర్స్ కింద పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నాలా ఛార్జెస్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వస్తాం. ఈ ప్రభుత్వంలో ఆ నాలా ఛార్జెస్ని HMDలను కట్టించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. అది చాలా మేజర్ సమస్య. అట్లాగే జీవో నెంబర్ 50లో సెట్ బ్యాక్ ఎక్కువగా పెట్టి ఎక్కువ FSI తీసుకోవడం వల్ల ఇవాళ చాలా సమస్య వస్తుంది. ఏదైతే పర్మిషన్ చేస్తున్నారో పర్మిషన్లో కూడా చిన్న మార్పులు చేసి ఇచ్చినట్లయితే ఆ రెండోది కూడా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ
శుభాకాంక్షలు తెలియజేస్తూ రియల్ ఎస్టేట్ సమస్యలు అనేవి మీకు తెలిసిన విషయాలు అన్నీ కూడా ప్రభుత్వం మీద పెద్ద ఆశతో మేమంతా ఉన్నాము. మా సమస్యల్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పర్మిషన్ వచ్చే విధంగా, త్వరితగతిన ఈ నాలా ఛార్జెస్ పే చేస్తే ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మీ దృష్టికి వినతిపత్రం ఇస్తాం. మీ ఇద్దరు చేతులు జోడించి చెప్తున్నాం. మీ ఇద్దరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే త్వరితగతిన సమస్యలు పరిష్కారం అవుతాయి అని మా అందరి ఆశ ఉందన్న. థ్యాంక్ యూ బ్రదర్స్. 2016 సంవత్సరంలో 50 మంది సభ్యులతో ప్రారంభించిన ఈ అసోసియేషన్ ప్రస్తుతం 175 మంది సభ్యులుగా ఉన్నారు. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మా అసోసియేషన్ ఒక క్రమశిక్షణతో ఎటువంటి అలమారికలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నన్ను ఇంత గొప్ప అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ 8వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా అసోసియేషన్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మా అసోసియేషన్ బైలాస్లో కూడా ఉంటుంది, ఎవరు కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. లాస్ట్ 2 years నుంచి మేము ఏ మెంబర్స్ని తీసుకున్నా కూడా వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు మాకు ప్రామిస్ చేయాలి, ప్రీ లాంచింగ్ లాంటిది అమ్మకూడదు, రెరా ప్రాజెక్టులే చేయాలి, ఖచ్చితంగా మంచి బిల్డర్స్ మాత్రమే మెంబర్షిప్ ఇస్తూ దీన్ని నడిపిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహాయం చేసినటువంటి ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని దీవించి మా అందరి మీద నమ్మకం ఉంచి మాకు సపోర్ట్ చేసిన మా స్పాన్సర్ దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పండగని ఇంత కనుల విందుగా చేసుకునేందుకు తోడ్పాటు చేసినందుకు, మాకు ఆశీస్సులు అందించినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.